హస్తినాపురంలో అప్పటికి పెద్ద రాజవంశం కొనసాగుతోంది. ధృతరాష్ట్రుడు అంధుడు కావడం వల్ల, పాండు అడవికి వెళ్ళిపోవడం వల్ల భీష్ముడు రాజ్యాన్ని కాపాడుతున్నాడు. భీష్ముడు హస్తినాపురం కోసం గాంధార దేశానికి చెందిన రాజకుమార్తె గాంధారిని ధృతరాష్ట్రుడికి పెళ్లి చేసేందుకు నిర్ణయించాడు. కాని ధృతరాష్ట్రుడు అంధుడు. ఇది తెలుసుకున్న గాంధారి మొదట వివాహానికి ఒప్పుకోలేదు. హస్తినాపురం చాలా శక్తివంతమైన రాజ్యం. గాంధారదేశం చిన్న రాజ్యం. రాజకీయంగా రెండు రాజ్యాలు కలిస్తే శక్తి పెరుగుతుంది. అందువల్ల గాంధారి ఆ పెళ్లికి ఒప్పుకోవాల్సొచ్చింది. శకునికి ఈ విషయం చాలా అవమానంగా అనిపించింది. నా చెల్లిని అంధుడికిచ్చారా అనే కోపం అతని మనసులో పెరిగింది. అక్కడినుంచే హస్తినాపురంపై ద్వేషం మొదలైంది. గాంధారి చాలా గొప్ప పతివ్రత. తన భర్త అంధుడని తెలిసి, నా భర్త ఈ ప్రపంచాన్ని చూడలేకపోతే నేను కూడా చూడను, తన కళ్లకు జీవితాంతం గంతలు కట్టుకుంది. కొంతకాలానికి వ్యాసమహర్షి హస్తినాపురానికి వచ్చాడు. గాంధారి అతనికి ఎంతో భక్తితో సేవ చేసింది. ఆమె సేవ చూసి సంతోషించి, నీకు 100 మంది శక్తివంతమైన కుమారులు పుడతారు అని ఒక వరమిచ్చాడు. ఈ మాట విన్న గాంధారి ఆనందంతో మునిగిపోయింది. కాని రోజులు గడుస్తున్నా ఆమెకు పిల్లలు పుట్టలేదు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు అయినా గర్భం బయటకు రాలేదు. అదే సమయంలో కుంతికి యుధిష్ఠిరుడు పుట్టాడనే వార్త వచ్చింది. ఇది విన్న గాంధారి తీవ్ర నిరాశకు గురైంది. నేను ముందుగా గర్భం దాల్చాను, అయినా కుంతికి ముందుగా కుమారుడు ఎలా పుట్టాడు అని బాధపడింది. కోపంలో ఆమె తన పొట్టను బలంగా కొట్టుకుంది. అప్పుడే ఆమె గర్భం నుంచి ఒక పెద్ద మాంసపు ముద్ద బయటపడింది. దాన్ని చూసి గాంధారి భయంతో ఏడవసాగింది. అప్పుడే వ్యాసమహర్షి అక్కడికొచ్చాడు. ఆ మాంసపు ముద్దను చూసి ఆయన ఇలా అన్నాడు, నేనిచ్చిన వరం ఎప్పటికీ అబద్ధం కాదు. అతను ఆ మాంసపు ముద్దను 101 ముక్కలుగా చేయించాడు. ప్రతి ముక్కనూ నెయ్యి నింపిన పెద్ద కుండల్లో ఉంచమన్నాడు. ఆ కుండలను రహస్యంగా ఒక గదిలో భద్రపరిచారు. కొన్ని నెలల తర్వాత మొదటి కుండ నుంచి ఒక శిశువు బయటకొచ్చాడు. అతడే దుర్యోధనుడు. కాని దుర్యోధనుడు పుట్టిన క్షణమే భయంకరమైన సంఘటనలు జరిగాయి. ఆకాశంలో కాకులు గట్టిగా అరవడం, గాడిదలు విచిత్రంగా కేకలు వేయడం, జంతువులు భయంతో పరుగులు తీయడం ప్రారంభించాయి. అప్పుడు విదురుడు, రాజ్యంలోని జ్ఞానులు ధృతరాష్ట్రుడితో ఇలా అన్నారు, ఈ బిడ్డ భవిష్యత్తులో వంశనాశనానికి కారణమవుతాడు. ఇప్పుడే వదిలేయండి. కాని ధృతరాష్ట్రుడు తండ్రి ప్రేమతో ఆ మాట వినలేదు. ఆ తరువాత ఒక్కొక్క కుండ నుంచి పిల్లలు పుట్టసాగారు. అలా మొత్తం 100 మంది కుమారులు, 1 కుమార్తె పుట్టారు. ఆ కుమార్తె దుశ్శల. చిన్నప్పటినుంచే దుర్యోధనుడిలో అహంకారం, అసూయ ఎక్కువగా ఉండేది. ప్రత్యేకంగా భీముడి బలం అతడికి అసహ్యం. భీముడు ఆటల్లో కౌరవులను ఓడించేవాడు. ఒక్కడే అందరినీ నీళ్లల్లో ముంచేవాడు. చెట్లపైకి ఎక్కి కౌరవులను కింద పడేసేవాడు. దీంతో దుర్యోధనుడి హృదయంలో ద్వేషం పెరుగుతూ వచ్చింది. ఒకరోజు దుర్యోధనుడు రహస్యంగా ఒక భయంకరమైన ప్లాన్ చేశాడు. భీముణ్ణి చంపేయాలని నిర్ణయించాడు. అతడు గంగానది దగ్గర ఒక పెద్ద విందు ఏర్పాటు చేశాడు. అందరూ ఆనందంగా తింటూ ఆడుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో దుర్యోధనుడు భీముడి ఆహారంలో విషం కలిపాడు. భీముడు ఏమీ తెలియకుండా ఆ ఆహారం తిన్నాడు. కొంతసేపటికి అతడికి తల తిరగడం ప్రారంభించింది. శరీరం బలహీనపడిపోయింది. భీముడు స్పృహ కోల్పోయిన తర్వాత దుర్యోధనుడు, దుశ్శాసన కలిసి భీముణ్ణి తాళ్లతో కట్టి గంగానదిలో పడేశారు. తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే సంతోష్ మహాభారత కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.